ఇప్పుడు 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. విజయవాడ నుండి నాగ్పూర్ మీదుగా ఇండోర్ స్టేషన్లో దిగి అక్కడి నుండి 77 కిలోమీటర్లు ప్రయాణించి ఓంకారేశ్వరం చేరుకోవచ్చు. మాంధాతల కాలం నాటి మహిమాన్విత జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. సూర్యవంశానికి చెందిన మాంధాత అనే రాజు నిర్మించినది ఓంకారేశ్వర దేవాలయం. ఇరువైపులా వింధ్య పర్వతాలు, నర్మదా, కుబేరికా నదుల మధ్య సహజ సౌందర్య ద్వీపమే ఓంకారేశ్వరం. శివనాథం నుండి పుట్టింది ఓంకారం. ఓంకార ప్రణవ స్వరూపమే శివతత్వం. ఈ ఓంకారేశ్వరుణ్ణి అమరేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఓంకార స్వరూపంలో కనిపించే ఈ ఓంకారేశ్వరాన్ని శివపురి, మాంధాతాపురి అని కూడా పిలుస్తారు. ఈ ఓంకారేశ్వరుణ్ణి దర్శించే మార్గములో గల బ్రహ్మపురి, విష్ణుపురి ఆనంద విహార స్థలాలు. ఆ రెండిటి మధ్య కపిలధార అనే నది నర్మదా నదితో కలుస్తుంది. ఇక ఈ ఓంకార శంకర అమరేశ్వరుని జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. పూర్వం నారదుడు గోకర్ణ క్షేత్రంలోని శివుని ఆరాధించి తిరిగి వస్తూ మార్గమధ్యం గల వింధ్య పర్వతం చేరగా వింధ్యరాజు గర్వముతో నారదునికి నమస్కరించి నిలుచున్నాడు. వింధ్య గర్వం అణచడానికి నారదుడు, నీవు మేరు పర్వతం కన్నా గొప్పవాడివి కానందుకు చింతిస్తున్నాను. నీ కోరిక తీరాలంటే శివుని మెప్పు పొందు అని సలహా ఇచ్చారు. మేరు పర్వతం కంటే తాను గొప్పవాడిని కావాలనే కోరికతో ఓంకార యంత్రాన్ని తయారు చేసి అందులో పార్థవలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు వింధ్య. అంతట వింధ్య తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతని కోరిక మేరకు వెలసిన జ్యోతిర్లింగమే ఓంకారేశ్వరుడు. పార్థివలింగమే అమరేశ్వరలింగం. ఈ ఓంకారేశ్వరంలో 33 కోట్ల దేవతలున్నారని, ఇక్కడ 36 తీర్థాలు, 226 గుప్తలింగాలున్నాయని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ నర్మదా, కుబేర నదుల సంగమం చాలా పవిత్రమైనది. ఈ సంగమం స్వర్గద్వారమని భక్తుల విశ్వాసం. ఈ సంగమ స్థలములో చేసే స్నాన, ధ్యాన, పూజ ఫలం అశ్వమేధం యాగం కన్నా గొప్పదంటారు. నర్మదా నదికి భక్తిపూర్వకంగా శనగలు అర్పిస్తే చింతలు తొలగును. మరో అద్భుత విషయం ఏమిటంటే ఇక్కడ గల గౌరీ సోమనాథ మందిరంలోని శివలింగం భూత, భవిష్యత్ వర్ధమానాలను తెలియజేస్తుంది. ఓంకారేశ్వర మందిరంలోకి ప్రవేశించగానే మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే భారతీయ కళా సంపద, మధ్యలో చిన్న పెద్ద గంటలు, వాటి నడుమ కూర్చొని ధ్యానం చేసే ప్రక్రియ నిశ్చలత్వానికి నిదర్శనం. ఓంకారేశ్వరునికి అక్షర సాకారం, శివపురేషునికి మది దక్షిణ వందనం.